ఇది టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వరవస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసగుచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీ పుట్ట అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీ. నేనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలుసు ఆయన కింద దానికి మంత్రి, దానికి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ of Telangana Agri Produce and Livestock Markets Act, which was notified Schedule 2 in 1966 Act. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి ఇలా ప్రభుత్వం. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, నిజం కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్ల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పినాం ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్, దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం, మీరు చేసుకోవచ్చు. ఇది 1,00,000 సార్లు మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు నా ముందర, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, మీరు రైస్ బ్రాన్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్స్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము అని చెప్పింది. చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు మీరు.